వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సాంద్రా తమిళ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు తీసిందండి. ఆ రోజు నా పనులు ఎలా చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అందరూ చేసుకుని ఉంటారు కదా మహాశివరాత్రి, నేను కూడా చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు అయితే 4:30కి అయితే లేసానండి. మహాశివరాత్రి అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది కదా అక్క, నువ్వేంటి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అని అనుకుంటున్నారేమో. అదేం కాదులేండి, వీడియో ఎప్పటి నుంచో అప్లోడ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను, కానీ ఎడిటింగ్ చేసేదానికే వీలు కుదరలేదండి. ఇంట్లో పిల్లల్ని డైలీ స్కూల్ కి తీసుకురావడం, ట్యూషన్ నుంచి తీసుకురావడం, మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ పెట్టి రావడం, ఇలా వాళ్ళ చుట్టూ తిరగడానికే సరిపోతుందండి. ఇంకా షార్ట్ వీడియోలు తీసి అప్లోడ్ చేసేదానికి వీలవుతుంది, కానీ లాంగ్ వీడియో అంటే చాలా పెద్ద ప్రాసెసే కదండి. యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఒక లాంగ్ వీడియోని తీయాలన్నా ఎడిట్ చేయాలన్నా ఎలా కష్టంగా ఉంటుందని. ఇంకా ఆ రోజు అయితే 4:30కి లేసాను కదండి. నార్మల్ గా అయితే డైలీ 6కి 6:30కి అలా అయితే లేస్తాను. ఇంకా పండగలు పూజలు ఏమైనా ఉన్నవి అన్నప్పుడు ఇంకొంచెం ఎర్లీగా అయితే లేస్తానండి. 4:30కి లేసేసి ఫస్ట్ అయితే ఇల్లులన్నీ ఊడ్చేసి తర్వాత ఇల్లంతా కూడా తుడిచేసుకున్నానండి. ఎవ్వరు లేవలేదండి. నార్మల్ గా పల్లెటూరులో అయితే ఆ టైంలో అందరు లేసేస్తారు కదా, పండగలు అంటే సందడిగా ఉంటుంది. ఇంకా సిటీ కాబట్టి ఎవరింట్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదండి. నేనైతే 4:30కి లేసాక ఇంక ఇల్లంతా తుడిచేసుకొని చక్కగా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. నార్మల్ డేస్ లో అయితే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను. ఇలాంటి పండగలు పూజలు చేసుకోవాలన్నప్పుడు కొంచెం గుమ్మం ముందు ఇంకా కలగా గనక ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇల్లంతా కూడా కలకల్లా ఆడిపోతూ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పెట్టుకోవడము. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ముగ్గులు పెట్టుకోవడం. నా ముగ్గు ఎలా ఉంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇలా ముగ్గులు పెట్టుకున్నప్పుడు కలకల ఆడుతూ ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఇంకా చీకటిగానే ఉందండి, ఎవరు నిద్ర అయితే లేవలేదు. ఇంక నేనైతే తృప్తిగా నా ముగ్గును చూసుకుంటున్నానండి. ఎందుకని అంటారా, ఇంక తెల్లారిందంటే అందరు లేస్తారు, మా పిల్లలు లేస్తారు. మా పిల్లలు ఒక చోట ఉండరండి, ఇంట్లోకి బయటికి తిరిగి నేను వేసిన ముగ్గుని ఒక 10 నిమిషాలు కూడా ఉంచరండి. అందుకని నేను ఎప్పుడు ముగ్గులు వేసుకున్నా కూడా ఇలా తృప్తిగా అయితే చూసుకుంటారండి. ఇంకా ఈ లోపు నేను నీళ్ళు అయితే ఫస్ట్ నిద్ర లేసింది పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. నార్మల్ గా అయితే చన్నీళ్ళతోనే స్నానం చేసేస్తాను. ఇంకా నాకు కొంచెం జలుబు దగ్గైతే ఉందండి, అందువల్ల ఇంకా శివరాత్రి కదా తల స్నానం చేయకుండా పూజ ఎలా చేసుకుంటాను చెప్పండి. ఇంకా తలకు పోసుకోవాలి కాబట్టి అది అంత చీకటితో అంటే ఇంకా జలుబు పట్టేస్తుందని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా తల స్నానం చేసేసి వచ్చాక ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసేదానికి బియ్యం అయితే నానపెట్టుకొని కడిగి పక్కన పెట్టుకొని ఇంకా ఈ విధంగా కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నానండి. ఇంకా పూజలప్పుడు పండగలప్పుడు ఈ విధంగా కాళ్ళకు పసుపు రాసుకునే కదండి పూజలు అయితే చేసుకుంటాం ఆడవాళ్ళం ఎవరైనా కూడా. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకా అందుకని కాళ్ళకు పసుపు రాసుకొని తర్వాత చక్కగా స్టవ్ ను కూడా పసుపు కుంకుమ బొట్లతో అయితే నేను చక్కగా ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి. ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాను కదా, తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గర ఈ విధంగా ముగ్గు పెట్టేసుకొని ఇంక ఈ విధంగా పసుపు కుంకుమలతోటి చక్కగా స్టవ్ ను కూడా పూజించుకొని అగ్నిదేవుడిని కూడా నమస్కరించుకొని ఇంకా పాలైతే పెట్టానండి. ఒక సైడ్ ఒక పొయ్యి మీద, ఇంకొక సైడు నైవేద్యాలు ప్రిపేర్ చేసేదానికి అన్నం కూడా పెట్టేసి ఇంకా పూజా మందిరంలోకి వచ్చి ఫస్ట్ అయితే పువ్వులు, దేవుడి పటాలకున్న పువ్వులన్నీ తీసి పక్కకైతే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేనైతే గోమూత్రము అలాగే గంగా జలం అయితే పూజా స్టోర్ నుంచి కొనుక్కొచ్చి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా పూజా మందిరంలో విశేషంగా పండగలప్పుడు అలాంటప్పుడు నార్మల్ గా, లేదంటే ఒక వారానికి ఒక్కసారి 10 రోజులకు ఒకసారి పూజా మందిరంలో క్లీన్ చేస్తూ ఉంటాను కదా, అలాంటప్పుడు క్లీన్ చేసుకునే దానికని చెప్పి ఈ విధంగా తెచ్చుకున్నానండి. గోపంచకం చాలా మంచిది అంటారు కదా, ఇంకా దాంతో అయితే ఆ రోజు క్లీన్ చేసేసుకొని మధ్యలో కిచెన్ లోకి వచ్చి పని చేసుకుంటూ ఈ విధంగా నా పని అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానండి. మీరందరూ శివరాత్రి పండుగ ఎలా చేసుకున్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. శివరాత్రి పల్లెటూరులో చాలా బాగా చేస్తారండి కదండి, సిటీలో కన్నా కూడా పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తారు. నా పెళ్లి కాకముందు మా ఊర్లో శివాలయం అయితే ఉందండి, చాలా బాగా చేసేవాళ్ళండి. చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా వస్తారండి ఆ శివాలయానికి. సాయంత్రం జాగరణ అయితే చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి చూసింది లేదు, కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళేవాళ్ళండి, నేనైతే వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నేనైతే ఇక్కడ గడపలను అయితే పూజించుకున్నానండి. ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పసుపుతోటి నేనైతే మధ్యలో ఈ విధంగా ముగ్గు పెడుతున్నాను కదా, దీన్ని అయితే నేను మార్కెట్ లో నుంచి కొనుక్కొచ్చుకున్నానండి. ఇంతకు ముందు ముగ్గు పిండితోటే ముగ్గు వేసేదాన్ని. అయితే ఏమైందంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఒక్కోసారి గడప మీద కూడా కాలు పెట్టేసి తొక్కేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా చిన్నపిల్లలు
పిల్లలు కదా, వాళ్ళకి అర్థం కాదు. ఇంకా దాని తర్వాత అది చెదిరిపోయినప్పుడు చూసేదానికి బాగానే అనిపించేది కాదు. ఇంకా అందుకని నేను ఈ విధంగా ముగ్గులు అచ్చు వేసుకునేవి అయితే కొనుక్కొచ్చుకున్నానండి. 3 రకాల డబ్బాలు, ఒక్కొక్కటి 20 రూపాయలు అంటండి. ఇది మీ సైడ్ ఎంత అనేది కమెంట్ చేయండి. తర్వాత ఇంకా గుమ్మాన్ని కూడా పూజించేసుకొని తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసి అన్నం కూడా వండేసేసానండి. ఇంకా అన్నాన్ని ఈ విధంగా పులిహోర అన్నం లాగా అలాగే దద్దోజనం లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా స్వీట్ కిందకి స్వామి వారికి అయితే ఈ విధంగా కేసరి అనేది ప్రిపేర్ చేశానండి. ఫుడ్ కలర్ అదేమీ వేయలేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ లో అన్నపూర్ణ దేవికి పూజ చేసుకొని తర్వాత ఇంకా పూజా మందిరంలో పూజనైతే స్టార్ట్ చేశానండి. ఏదో నాకు తెలిసినంతలో అయితే పూజ చేశానండి. నిజం చెప్పాలంటే నా పెళ్లి కాక ముందు నాకు పూజలు అనేవి తెలిసేది కాదండి. నా పెళ్లి అయ్యాక ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని అయితే చేస్తూ ఉన్నానండి. నాకు వచ్చినంతలో అన్ని కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అయితే చేస్తున్నానండి. పూజ చేసుకున్నప్పుడు ఎవరిమైనా కూడా ఫస్ట్ పిల్లల గురించి, భర్త గురించి, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించే కదండి కోరుకుంటాము. నేను కూడా అంతేనండి, వాళ్ళందరి గురించి కోరుకున్నాను. లాస్ట్ లో నా గురించి అయితే కోరుకుంటానండి. ఒక్కోసారి నా గురించి కూడా అసలు నేను కోరుకోనండి, వాళ్ళ గురించే కోరుకుంటాను. ఇంకా నేనైతే ఈ విధంగా పూజనైతే చేసేసుకున్నానండి. మీరందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు? మామూలుగా ఆంధ్రాలో అయితే కోటప్పకొండ ఈ గుళ్ళు అయితే చాలా ఫేమస్ అని నేను వినున్నానండి. శ్రీశైలము, కాళహస్తి ఈ గుళ్ళల్లో మహాశివరాత్రి పండుగ చాలా బాగా చేస్తారని అయితే విన్నాను. కోటప్పకొండ అయితే మాకు కొంచెం దగ్గరేనండి, మా ఊరికి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇంక నేను ఈ విధంగా మా ఇంట్లో దీపారాధన చేసుకున్నాక నేను, మా వారు, మా పిల్లలు మేమంతా కూడా కలిసి మాకు కొంచెం దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళామండి. ఈ విధంగా పూజ చేసుకున్న రోజు ఇంట్లో చాలా బాగుంటుంది కదా, పాజిటివ్ గా అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. డైలీ దీపారాధన కూడా చేసుకోవాలని ఉంటుందండి, కానీ ఏం చేస్తాం, ఇంట్లో పిల్లల వల్ల కొన్ని కారణాల వల్ల డైలీ దీపారాధన అయితే చేసుకోలేకపోతున్నానండి. త్వరలోనే అది కూడా నెరవేరాలని ఆ భగవంతుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు పక్కనే ఉన్న గుడికి వెళ్ళామని చెప్పాను కదా, ఇదేనండి ఆ గుడి. గంగాధీశ్వర టెంపుల్ అంటండి. ఎప్పుడు మేము ఈ గుడికి వెళ్ళిందే లేదు, ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. గుడి అయితే చాలా బాగుందండి. గర్భగుడిలో స్వామి వారు కూడా ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి చాలా కళగా మంచిగా అలంకరించబడి కలకల్లాడుతూ చూస్తూ ఉండిపోవాలనిపించేంత విధంగా అయితే ఉన్నారండి స్వామివారు. ఇంకా గర్భగుడిలోకి అయితే ఎవరిని అలౌ చేయరు కాబట్టి ఇలా పక్కనే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించి ఉన్నారండి. మహాశివరాత్రి కదా, స్వామివారికి అభిషేకం చేయాలన్న వాళ్ళు చేసుకోవచ్చని ఈ విధంగా శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారండి. నేను, మా వారు, మా పిల్లలు మేమంతా కలిసి స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నామండి. చాలా మంది భక్తులు కూడా అభిషేకం చేసుకుంటున్నారు. ఆ టైంలోనే జనాలు ఎంతమంది వచ్చిన్నారనండి. మేమైతే పగలు వెళ్ళామండి, సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళాలంటే అది పండగలప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారండి. ఆ క్యూ లైన్ లో పిల్లల్ని పెట్టుకొని మనమైతే ఏదో విధంగా ఉంటాం, చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి మేమైతే పగలైతే కొంచెం తక్కువ ఉంటారు జనాలని వెళ్ళామండి. కానీ పగలే అంతమంది ఉన్నారు. ఇంకా కాసేపు గుడిలో ఉండేసి ఇంటికైతే వచ్చేసాము. వచ్చాక ఇంక ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నానండి. నేనైతే నార్మల్ గా పూజలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉదయం చేశానంటే సాయంత్రం చేసుకోనండి, లేదంటే ఉదయం కుదరకపోతే సాయంత్రం చేసుకుంటాను, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే చేసుకుంటానండి. నార్మల్ గా ఒక పూట అయితే చేసుకుంటా, 2 పూటలు అయితే నాకు వీలు పడదు. ఇంకా ఆ రోజు అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాక నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి ఒక పేపర్ మీద ఓం నమ శివాయ అని స్వామివారిని నామాల్ని తలుచుకుంటూ ఈ విధంగా రాసుకోవడం అయితే నాకు అలవాటైందండి లాస్ట్ ఇయర్ నుంచి. ఇంక ఈ ఇయర్ కూడా అదే విధంగా రాసుకున్నాను. ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు అయితే రాసుకున్నానండి. ఇంకా ఉదయం పూట ఎక్కువసేపు స్వామివారి దగ్గర కూర్చొని పూజ చేసుకునే దానికి కుదరలేదు కాబట్టి సాయంత్రం అయితే చాలా సేపే కూర్చొని పూజ చేసుకొని ఎక్కువసేపు ఆ స్వామివారి ధ్యానంలో అయితే ఉంటూ స్వామివారిని అయితే పూజించుకొని మళ్ళీ ఇంకా సాయంత్రం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంక ఈ విధంగా ఒక్కసారి అయితే ఇల్లంతా కూడా వీడియో తీసుకుంటున్నా. ఈ విధంగా దీపారాధన చేసినప్పుడు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నేనైతే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నా కాబట్టి ఇంకా నైట్ కి నార్మల్ గా నన్నారి జ్యూస్ అయితే చేసుకొని తాగేశానండి. మీరు అందరూ జాగారం ఉన్నారా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.